హాయ్ అండి. ఎవరైతే ప్రకాశం జిల్లాలో ఉన్న నిరుద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళకు వచ్చేసరికి గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సమగ్ర శిక్షా అభియానం ఒంగోలు ప్రకాశం డిస్టిక్లు వాళ్ళు నోటిఫికేషన్ రావడం జరిగింది. 2026 1వ నెల 2వ తారీఖున ఇది రావడం జరిగింది. ఇందులో వచ్చేసరికి సమగ్ర శిక్ష ప్రకాశం డిస్టిక్ ఇన్వైటింగ్ ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ for the post of vocational instructors, computer instructors, accountant, A&M, head cook, assistant cook, day and night watchwoman, attender, sweeper, scavenger in type 3 KGBV and wardens, part-time teachers, చౌకీదార్ అంటే బట్టలు ఉతికేవాళ్ళంటే చౌకీదార్ నోడు, హెడ్ కుక్కులు, అసిస్టెంట్ కుక్ ఇన్ టైప్ 4 KGB ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్. వీళ్ళకి ఈ KGBVలో పనిచేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో వచ్చేసరికి ఇప్పుడు చెప్పుకునే కేటగిరీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో చెప్పుకునే కేటగిరీలు. వీళ్ళందరికీ పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ డేట్ వచ్చేసరికి ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. ఆఫ్లైన్లో దీన్ని అప్లై చేసుకోవాలి. 3వ తారీఖు 1వ నెల 2026 స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసరికి 11వ తారీఖు 1వ నెల 2026లో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొవిజనల్ సెలక్షన్స్ చేస్తారనమాట. ప్రొవిజనల్ సెలక్షన్ చేసేది 12వ తారీఖు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 19వ తారీఖు ఇస్తారు సెలక్షన్ లిస్ట్. తర్వాత వచ్చేసరికి గ్రేవెన్సల్ ఇఫ్ ఎనీ 23, 22 మీకు ఇంటర్వ్యూస్ని 23వ తారీఖు నుంచి ఇంటర్వ్యూస్కి పిలుస్తారు. 23, 24 ఇంటర్వ్యూస్కి పిలుస్తారు. నెక్స్ట్ 1:1 రేషియోలో తీసుకుంటారు 28వ తారీఖు. మీరు వచ్చేసరికి డ్యూటీలో జాయిన్ అయ్యేది ఫిబ్రవరి 1వ తారీఖున మీరు డ్యూటీలో జాయిన్ అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే టైప్ ఆఫ్ KGBV ఇక్కడ కనిపిస్తుంది కదా, టైప్ ఆఫ్ KGBVలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టైప్ 3లో 43 ఉన్నాయి, టైప్ 4లో 61 ఉన్నాయి, టోటల్గా 104 ఉన్నాయి. అసలు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లు ఎన్ని ఉన్నాయంటే నాన్ టీచింగ్లో వచ్చేసరికి ఇక్కడ 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసరికి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ నాన్ టీచింగ్ కింద KGBVలో 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. A&Mలో అయితే నాన్ టీచింగ్ కింద KGBVలో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత అకౌంటెంట్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అటెండర్ పోస్టులు నాన్ టీచింగ్ ఇవన్నీ 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అటెండర్ పోస్టు. హెడ్ కుక్ వచ్చేసరికి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అసిస్టెంట్ కుక్ వచ్చేసరికి 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డే వాచ్మెన్ ఉమెన్ వచ్చేసరికి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. నైట్ వాచ్మెన్ వచ్చేసరికి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. స్కావెంజర్ వచ్చేసరికి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్వీపర్ వచ్చేసరికి 0, ఏమీ లేదు స్వీపరు. మొత్తం 43 పోస్టులు ఏది టైప్ 3లో. నెక్స్ట్ టైప్ 4లో KGBVలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే వార్డెన్ పోస్ట్ ఖాళీగా ఉంది, 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పార్ట్ టైం టీచర్ అసిస్టెంట్లు నాన్ టీచింగ్ కింద 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత చౌకీదార్ వచ్చేసరికి 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హెడ్ కుక్కులు వచ్చేసరికి 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ కుక్కులు వచ్చేసరికి 22 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మొత్తం 61 పోస్టులు. టోటల్గా వచ్చేసరికి ఈ 61 ఈ యొక్క 43 మొత్తం 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయనంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది. అర్ధవీడు మండలంలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఉంది. అటెండర్ పోస్ట్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు అడిగితే కామెంట్ చేయండి. కామెంట్లో ఏ పోస్టులు ఉన్నాయో నేను చెప్తాను. మీరు ఏ మండలం నుంచి మీరు కామెంట్ చేస్తున్నారో
మీరు కనుక నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు రిప్లై ఇస్తాను, ఏ మండలంలో ఏ పోస్టులు ఉన్నాయనేది, ఈ మండలాల్లో పోస్టులు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి స్పెషల్ గైడ్లైన్స్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ టు ఆల్ పోస్ట్స్కి. ఇక్కడ శాలరీస్ అయితే ఏమీ ఇవ్వలేదండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఫర్ ఆఫ్ కాస్ట్ ఇక్కడ హానరోరియం ఇస్తారంట. శాలరీ అంటే ఎంత మెన్షన్ చేయలేదు, కానీ హానరోరియం ఎంతని ఇస్తారు యాజ్ పర్ ఆఫ్ కాస్ట్ గైడ్లైన్స్. హానరోరియం యాజ్ పర్ ఆఫ్ కాస్ట్ గైడ్లైన్స్. శాలరీ ఇంతని మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 45 సంవత్సరాల వరకు ఇచ్చారండి. 18 నుంచి 45 సంవత్సరాల వరకు. ఫీమేల్ క్యాండిడేట్ అంట. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్లకి ఓన్లీ అంటే లేడీస్ మాత్రమే అప్లై చేసుకోవాలంటే వీటికి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 45 సంవత్సరాలు అంట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 45 సంవత్సరాలు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ వాళ్ళకైతే 50 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెప్పుకోదగింది ఇన్కమ్ వచ్చేసరికి మీకు 8 lakhs బిలో ఉండాలంట. ఇన్కమ్ వచ్చేసరికి 8 lakhs బిలో ఉండాలి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి. ఓకే, ఇంతేనండి. దీనికి వచ్చేసరికి ఇంతే. ఓకే, ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో వచ్చేసరికి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇదిగో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 years అని చెప్పాను కదా ఇందాక మీకు. 45 years 2025 7 నెలల నాటికి 45 years రావాలి. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఇక్కడ హెడ్ కుక్కులకి వచ్చేసరికి, అసిస్టెంట్ కుక్కులకి, స్వీపర్లకి, స్కావెంజర్లకి, డే అండ్ నైట్ వాచ్ ఉమెన్కి, చౌకీదార్కి, అటెండర్కి ఫర్ టు క్యాలిక్యులేట్ ఆఫ్ ఏజ్ రికార్డెడ్ షీట్, టీసీ, ఆధార్ కార్డు. టీసీ ఆధార్ కార్డు అంటే చాలా అంటే ఏదైతే 5th class అట్లా చదువుతారు కదా వాటికి అంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలంట. ఫర్ క్యాలిక్యులేట్ ఏజ్ ఆధార్ ప్రకారం మళ్ళీ ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారంట. 10th class మార్క్ లిస్ట్ కావాలంట వాళ్ళకి. నెక్స్ట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్, ఈక్విలెంట్ ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో అది లేదా దానికంటే ఈక్వలెంట్గా ఉంది. ఇప్పుడు డిప్లొమా కానీ అవి కానీ, లేకపోతే DCM కానీ సరిపోతుంది. ఈక్వలెంట్ బ్యాచులర్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అది BA కానీ బీకామ్ కానీ BSc కంప్యూటర్ సైన్స్ కానీ ఈక్వలెంట్ ఏదన్నా కానీ సరిపోతుంది అనమాట. మీరు ఇంజనీరింగ్ కూడా దానికి ఎలిజిబిలిటీ అవ్వచ్చు. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసరికి 10th class పాస్ ఆర్ ఈక్వలెంట్, 10th class ఉంటే చాలు. నెక్స్ట్ డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైలరింగ్ వచ్చి ఉండాలి. టైలరింగ్ కుట్లు అల్లికలు ఉంటాయి కదా అవి కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళకి వచ్చేసరికి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అకౌంటెంట్కి వచ్చేసరికి మస్ట్ పాస్ బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ ఉండాలి. ఎవరైతే కంప్యూటర్ అకౌంటెంట్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ బీకామ్ కంప్యూటర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి వార్డెన్కి వచ్చేసరికి ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. UGC సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ చేసి ఉండాలి. ఓసీలకు అయితేనేమో 45% ఉండాలి డిగ్రీలో, బీసీలకు అయితేనేమో 40% ఉండాలి, SC STలకు అయితేనేమో 35% అట్లా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ BED ఉండాలి. BED MA ఎడ్యుకేషన్ ఉండాలి. BED లేదా MA ఎడ్యుకేషన్ ఉండాలి. ఇది వార్డెన్కి వచ్చేసరికి. వీటిలో కూడా అంతే. ఓసీలకి 45%, బీసీలకి 40%, SC STలకి తక్కువ
ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ టైం టీచర్స్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, బీఎస్సీ ఉండాలి, మ్యాథ్స్, యూజీసీ సర్టిఫై చేసిన యూనివర్సిటీ నుంచి వచ్చి ఉండాలి, ఓసీలకి 45% ఉండాలి, బీసీలకు 40% ఉండాలి, ఎస్సీ ఎస్టీలకి అంతకంటే తక్కువ. ఇందులో వీళ్ళు కూడా బీఈడి ఎంఏ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. అవి ఏఎన్ఎంకి వచ్చేసరికి ఇప్పుడు 2 years కోర్స్ చేసి ఉండాలి, ఏఎన్ఎం 2 years కోర్స్ చేసి ఉండాలి, లేదా ఫీమేల్ ఇంటర్మీడియట్ పాస్ విత్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి, గవర్నమెంట్ సర్టిఫై చేసింది. అంతవరకు ఇక్కడ ఏ ఏ మండలాల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు కావాలనుకుంటే మనకి మెసేజ్ రూపంలో అడగండి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చెప్తాను. ప్రకాశం జిల్లాలో ఉన్న అందరూ అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అనండి. మన వీడియో వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.